హై వ్యూవర్స్, వైవి సుబ్బారెడ్డి 40 సార్లు మాలేసుకున్నాడు. సూపర్ స్వామి, ఆయనకన్నా గొప్ప భక్తుడు ఎవరైనా ఉంటారు. ఇది జగన్ ఇచ్చిన కాంప్లిమెంట్. సూపర్ స్వామి కాదు, సూపర్ స్కామర్. ఆల్రెడీ ఏఆర్ డైరీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసే నెయ్యికి సంబంధించి ఏఆర్ డైరీకి ఉన్న అర్హత ఏంటనే విషయంలో మనం గతంలో మాట్లాడుకుంటూ వచ్చాం. నిన్న ఆల్రెడీ ఈ ఏఆర్ డైరీకి బోలేబాబా ఆర్గానిక్ డైరీ వాళ్ళు సప్లై చేశారు. మధ్యలో వైష్ణవ్ డైరీ కొనుగోలు చేసింది. ఈ వైష్ణవ్ డైరీ మరలా ఏఆర్ డైరీకి ఇచ్చింది. మరలా ఏఆర్ డైరీ వచ్చేసి తిరుమలకి ఇచ్చిందని చెప్పేసి మనం వార్తల్లో చూసాం. మార్నింగ్ కూడా మీ పేపర్లో కూడా చూసుంటారు. నేను క్రాస్ చెక్ చేసినప్పుడు రూట్స్లోకి వెళ్దామని అనుకున్నా. అప్పుడు నాకు అర్థమైందండి, సుబ్బారెడ్డి, ఈ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా చేసి ఉంటాడా? మీరు చెప్పండి, ఏం చేశాడు సుబ్బారెడ్డి? ఆల్రెడీ ఏఆర్ డైరీకి సంబంధించి మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకి 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. తర్వాత 400 కోట్ల టర్నోవర్ ఎంతో ఉండాలి. 1,00,000 లీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీ ఉండాలి. వీటిల్లో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1.5 yearకి తగ్గించారు. మిగతా వచ్చేసి అసలు ఎత్తిపడేశారు. అలా L1 అంటే లీస్ట్ ఎవరైతే టెండర్ కోట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. ఓకే, ఇది పక్కన పెట్టండి. తర్వాత ఈ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? రివర్స్ టెండింగ్ అంటే ఒక పాట మొదలెట్టాడు. మరి ఈ రివర్స్ టెండింగ్ మరి ఎక్కడ దరిద్రం ఏంటి అలవాటు ఏంటో అర్థం కావట్లేదు. పోలారని అట్లాగే చేశారు. ఇంకా బోల్డ్ అని ఉన్నాయిలే. కానీ ఇందులో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల లీటర్లు నెయ్యి కావాలని మామూలుగా ఆక్షన్, దాన్ని ఏమంటారు, 10 లక్షల లీటర్ నెయ్యి కావాలి మాకని చెప్పేసి నోట్ ఇచ్చారు అనుకుందాం. సో టెండర్లు పిలిచారు. అలా టెండర్ పిలిచినప్పుడు నేను 500 రూపాయలు కోట్ చేశాను. ఆ తర్వాత ఇంకొకరు 550, ఇంకొకరు 600, ఇంకొకరు వచ్చేసి 450. ఉన్నటువంటి వాళ్ళు 450 లీస్ట్ అనుకుందాం. ఓకే, అప్పుడు నేను మరలా ఏం చేస్తానంటే రివర్స్ టెండింగ్ అనమాట. ఇదిగోనయ్యా, మాకు 450కి ఇస్తానని వచ్చి అన్నారు, మీరు ఎవరైనా ఇంకా తక్కువ ఇస్తారా? లేదు అంతే ఇస్తానంటే రండి అన్నప్పుడు, తక్కువ కాదు కానీ అంతే రేటుకి మేము ఇస్తాం. అప్పుడు వాళ్ళకి 35% ఇవ్వచ్చు అనమాట వీళ్ళు. అదొకటి. ఇలా సుబ్బారెడ్డి ఉన్నప్పుడే ఈ వైష్ణవ డైరీ వాళ్ళు ఈ రివర్స్ టెండింగ్ అన్నదానిలో 420 రూపాయలు కోట్ చేశారు లీటర్. ఆ మూమెంట్లో ఏఆర్ డైరీ వాళ్ళు 430 రూపాయలు కోట్ చేశారు అప్పుడే. ఇప్పుడు 2-3 years బ్యాకే, ఐ థింక్ 2 years బ్యాక్. ఇప్పుడు అదే ఏఆర్ డైరీ 319 రూపాయల 80 పైసలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పుడు 10 లక్షల లీటర్లు నెయ్యినిస్తుంది. మనం అదే గెలిచింది. ఎలా? 2 సంవత్సరాల క్రితం ఇదే ఏఆర్ డైరీ 420 రూపాయలకి ఇవ్వడానికి ముందుకు రాలా. ఇప్పుడు ఏకంగా 2 సంవత్సరాల తర్వాత ఇదే ఏఆర్ డైరీ మరలా 319 రూపాయలకి ఇస్తాను అంటుందంటే 100 రూపాయలు తగ్గించి ఎలా ఇస్తుంది? అది కూడా రేట్లు పెరిగిన మూమెంట్లో కొంచెం బుర్ర బుద్ధున్నాడు ఆలోచిస్తాడుగా, ఆలోచించాలి. తర్వాత గతంలో కూడా వైష్ణవి డైరీ వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు కుమ్మక్కై ఈ టెండర్లు ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తిరుమలకు సంబంధించి ఒక నెయ్యిని సప్లై చేయాలి అన్నప్పుడు ఆ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటన్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం. టెన్యూరు, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, ప్రొడక్షన్ కెపాసిటీ, తర్వాత టర్నోవర్ ఎంత ఏంటని అవి కూడా పక్కన పెడదాం. వన్స్ నువ్వు నెయ్యి తయారు చేసావంటే 15 రోజుల లోపే తిరుమలకు నువ్వు సప్లై చేయాలి. ఓకే, తర్వాత నీ నెయ్యి నువ్వే తయారు చేయాలి. నువ్వు ఏదైతే తిరుమలకు సప్లై చేస్తావో ఆ నెయ్యి నువ్వే తయారు చేయాలి. నీకు రా మెటీరియల్ కావాలంటే అది కూడా పేరున్నటువంటి డైరీల దగ్గర నుంచి, బయట పేరు అన్నప్పుడు పలాదానికి మంచి పేరు, చెడ్డ పేరు లేదన్నప్పుడు వాడికి ఎక్స్పీరియన్స్ లైక్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని క్వాలిటీ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మహా అయితే మేగడ, వెన్న ఇటువంటివి నువ్వు తీసుకోవచ్చు. అది కూడా మొత్తం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి మరలా టీటీడీ వాళ్ళకి. బట్ మ్యాక్సిమం ఈ 800 కిలోమీటర్ లోపు ఉన్నటువంటి డైరీలే. బట్ సుబ్బారెడ్డి ఏం చేశాడు? ఇవన్నీ ఎత్తిపడేసి 1500 కిలోమీటర్ లోపల ఎవరైనా రావచ్చు అన్నాడు. దాంతో ఇక నార్త్ వాళ్ళు వచ్చిన్నారు. మీకు తెలుసు కదా, దాన్ని ఏం చెప్పాలంటే కల్తీ అంటే నీకు పెట్టింది పేరు. వాళ్ళు పాల్గొనట్టు చాలామంది అలానే టెండర్లు దక్కించేసుకున్నారు. వాళ్ళే సప్లై చేశారు. 2019 నుంచి 2024 మధ్య వరకు తిరుమల లడ్డు క్వాలిటీ ఎందుకు పడిపోయింది అంటే, నెయ్యి స్మెల్ అంత రాలేదు. ఏంటంటే తక్కువకి టెండర్లు కోట్ చేసి నెయ్యి సప్లై మ్యాచ్ అంతా కూడా ఈ నార్త్ బ్యాచ్ అండ్ ఒక సౌత్లో ఉండగానే మొత్తంగా ఆ నార్త్ దగ్గర నుంచి నెయ్యి తీసుకుని ఇచ్చే బ్యాచ్. ఇక ఇప్పుడు ఏఆర్ డైరీకి వద్దాం.
ఏ నెయ్యి అయితే కల్తీ జరిగింది, అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉంది అని చెప్పేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారో దానికి సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ఈ జిఎస్టీ బిల్స్, వే బిల్స్, ఇన్వాయిస్లు ఇవన్నీ చెక్ చేస్తున్న మూమెంట్లో ఈ ఏఆర్ డైరీకి నెయ్యి సప్లై చేసింది ఎవరు అంటే వైష్ణవి డైరీ. ఈ వైష్ణవి డైరీకి ఎవరు అంటే బోలోబాబా ఆర్గానిక్ డైరీ. ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ ఏంద్రా అంటే అనగోడుది కానీ ఉత్తరాఖండ్లో రూర్కీ జిల్లా. దాదాపు 2500 కిలోమీటర్ల పైన అంత దూరం నుంచి నెయ్యి వైష్ణవి డైరీకి వస్తుంది. వైష్ణవుడు కొనుగోలు చేస్తుంది ఎంత? బోలేబాబా డైరీ దగ్గర నుంచి 355 రూపాయలకి లీటర్ కొనుగోలు చేస్తున్నాడు. ఈ బోలేబాబా ఈ ఏఆర్ డైరీకి ఇస్తుంది ఎంత? తిరుపతిలో వైష్ణవి డైరీ. ఈ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి ఉన్న డిస్టెన్స్ అంతా 500 కిలోమీటర్లు. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నదానికి ఇతను ఇస్తున్నది ఎంత? 318 రూపాయల 57 పైసలు. 318 రూపాయల 57 పైసలకి వైష్ణవ్ డైరీ వాళ్ళు ఏఆర్ డైరీకి ఇస్తున్నారు. ఈ ఏఆర్ డైరీ మరల అక్కడి నుంచి తిరుమలకి వస్తుంది. మరల 500 కిలోమీటర్లు తిరుపతి నుంచి దిండిగల్ వెళ్ళింది, మళ్ళీ దిండిగల్ తిరుమలకి వస్తుంది. అప్పుడు ఇస్తుంది ఎంత? 319 రూపాయల 80 పైసలు. అంటే లాభం ఎంత? ₹1.27 లాభానికి ఈ ఏఆర్ డైరీ వాళ్ళు తిరుమలకి ఇస్తున్నారు. మరి 500 కిలోమీటర్ ట్రావెలింగ్. మరి తర్వాత ఈ వైష్ణవి డైరీ వాళ్ళు కొనింది ఎంత కేజీ? 355కి. ఏఆర్ డైరీకి ఇచ్చింది ఎంత? 318 రూపాయల 57 పైసలకి. అంటే రఫ్గా ఎంత అండి? 36 రూపాయలు దాదాపు లాసు. 36.5 రూపాయలు లాసు. అంత లాస్కి ఎవడన్నా బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడన్నా ఇస్తాడా? బిల్ గేట్స్ ఫౌండేషన్కి 1000 కోట్లు దారదత్తం చేస్తాడే వారెన్ బఫెట్. అతను కూడా అంత ఇదిగా ఇవ్వడం చేయడు. వ్యాపారం అంటే లాభం అంతే. సో అంత తక్కువకి ఇస్తున్నాడు అంటే ఎలా? కల్తీ. ఆ ఏఆర్ డైరీ వాడు ₹1.5 తీసుకొని వాడిస్తున్నాడు. కల్తీ. ట్విస్ట్ చెప్పనా? ఏఆర్ డైరీ నుంచి మొత్తం 8 ట్రిప్పులు నెయ్యి వెళ్ళింది తిరుమలకి. అందులో 5 ట్రిప్పులు ఏఆర్ డైరీ దగ్గర నుంచి వచ్చినాయి. 3 ట్రిప్పులు ఏకంగా మళ్ళీ ఏడు నుంచి నీకు పంపి, నువ్వు పంపేది ఎందుకో నేనే పంపుతా అని చెప్పేసి వైష్ణవ్ డైరీ వాడే 3 లారీలు పంపాడు. 3 ట్రిప్పులు, మొత్తం 8 ట్రిప్పులు. అందులో 4 వాడారు, 4 వచ్చేసి రిటర్న్ పంపుతున్నారు. రిటర్న్ పంపే వాటి నుంచి శాంపిల్స్ ఇచ్చి ల్యాబ్కు పంపారు. ఈ బోలేబాబా ఆర్గానిక్ ఉంది కదా, ఇలా చెప్తూ స్కిప్ అయ్యాను. దూకుడు మూవీలో బ్రహ్మాండంగా పరిచయం చేసుకున్నప్పుడు పద్మశ్రీ అని చెప్పేసి పరిచయం చేసుకుంటాడు. ఇటు పద్మశ్రీ ఇచ్చారు మీకంటే ఎవడెవరు నేనే పెట్టుకున్నా అంటాడు. అని బోలేబాబా ఆర్గానిక్ డైరీ చూసి నేను అనుకున్నాను తెలుసా, ఓకే మొత్తం ఆర్గానిక్ ప్రోడక్ట్లు ఏమో ఇవి అని నేను అనుకున్నా. ఆడి పేరు ఆర్గానిక్. రోడ్డు పక్కన 5 స్టార్ హోటల్ అని చెప్పేసి పెట్టుకున్నట్టు, చిన్న చిన్న బడ్డీ కొట్టుకు వచ్చేసి పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్నట్టు. అలా తెనాలిలో సండే రోజు మేము షాపింగ్ చేద్దాం అటు వెళ్తాం. అప్పుడు చూసా కడ్రాయర్ల మీద వచ్చేసి టాప్ మోస్ట్ కంపెనీల పేర్లు ఉన్నటువంటి అవి, చెప్పులు వచ్చే స్లిప్పర్స్ మీద వచ్చి టాప్ మోస్ట్ కంపెనీల పేర్లు ఉన్నాయి. అప్పుడు ఏంద్రా అంటే బ్రాండెడ్ అండి. ఎంత మీ బ్రాండ్ అంటే 20 రూపాయలు. ఏంది 20 రూపాయలుగా అంత బ్రాండ్ వస్తుందంటే మరి అంతే మా తెనాల్లో. బయట నిమిషం వాళ్ళకి అర్థమైపోయింది, ఇంక చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో అమ్మేవాడు అలా చెప్తాడు ఇంకా. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటి, ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ అనేవాడు కూడా ఏంటి, వాడి పేరు ఆర్గానిక్ అంతే, వాడి దగ్గర ఆర్గానిక్ ఉండదు. పక్కా మోసం. వాడే మోసం చేసి 355కి ఇస్తే నువ్వు ఇంకా మోసం చేసి 318 రూపాయలకి ఏఆర్ డైరీకి ఇస్తే వైష్ణవి వాడు, ఈ ఏఆర్ డైరీ వాడు ఇంకా మోసం చేసి తిరుమల తిరుపతికి 319 రూపాయలు 50 పైసలు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి రా బాబు. నేను సూటిగా అడుగుతున్నా వైసీపీ వాళ్ళని కానీ, లేదన్నప్పుడు ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ బ్యాచ్కి, అండ్ కొంతమంది హిందువులు కూడా ఉన్నారు, మీరు కూడా చెప్పండి. కల్తీ జరిగిందా జరగలేదని ఒక పిల్లోడిని అడిగితే వాడు కూడా తుప్పుకు నూసి కల్తీ జరగలేదని నువ్వు ఎట్లా అంటారు నాయన, అసలు భయంకరంగా కనిపిస్తున్నాడు కల్తీ జరిగిందని చెప్పేసి వాడే అంటాడు. మీకు అర్థం అట్లా కల్తీ జరిగిందని? ఇంత పెద్ద మోసమా, ఇంత దారుణమైన కల్తీనా? ఒక మొక్క చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక స్కూల్లో 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ 10 మంది పిల్లలలో 2 తప్పు చేశారు. ఏం తప్పు చేశారు? బయట వచ్చేసి స్కూల్ బయట చిన్న చిన్న మొక్కలు లాంటివి ఉంటే వాటిని పీకేశారు. అది మాస్టర్ గమనించారు. ఎవరు ఏంటంటే ఇదిగో పలానా క్లాసులో వాళ్ళు అని చెప్పేసి బయట వాళ్ళు చెప్పారు. ఈ 10 మందిలో ఆ 2 ఎవరని కనిపెట్టాలి. దెన్ మాస్టర్ కర్ర తీసుకున్నాడు, అడుగుతున్నాడు, ఎవడు జవట్లా.
ఇక అప్పుడు ఇలా కాదురా మీ దగ్గరికి వస్తుందని చెప్పేసి వచ్చి కర్రెత్తాడు. ఆ 10 మందిలో తప్పు చేయకుండా ఉన్నటువంటి 8 మంది సైలెంట్గా ఉన్నారు. తప్పు చేసిన 2 ఉన్నారే అరుస్తున్నారు, తెగ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. నేను ఇంకా కొట్టలేదు కదా, అరుస్తున్నారు ఏడుస్తున్నారు. ఏంటంటే కొట్టకుండా ఉండటాడు, ముందు కొట్టకుండా ఆపేద్దామని. ఈరోజు వైసీపీలో అది అలాగే ఉంది. ఘోరాతి ఘోరమైన కల్తీ చేసి దారుణంగా తెగబడింది గాక అదేమంటే సూపర్ సాములు, అదేమంటే ఇలాగ భక్తుడు ఉండడు, అదేమంటే సిట్ లేదు బిట్ లేదు అని అంటాడు జగను, అదేమంటే ఇది మొత్తంతో కూడా చంద్రబాబు నాయుడు కన్సర్న్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అంటాడు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా బాబు అంటే మరలా స్టేట్ వాళ్ళు 2 ఉన్నారు కదా అంటారు. సాక్షులు 2 రాసాడంటే ఈరోజు అనకూడదు కానీ సుప్రీంకోర్టు సిట్ కూడా మనం మేనేజ్ చేద్దాంలే, రిపోర్ట్ తేడాగా నిప్పిద్దామని చెప్పేసి. ఏం మనుషులరా నాయన, అసలు కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని కూడా చెప్తే నమ్మట్ల. 2019 నుంచి 2024 వరకు ఇప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను కానీ ఒక్క వైసీపీ వాళ్ళు కానీ వీరామల్లు ఎవరైతే జగన్కి ఇప్పటికే నమ్మట్లే, ఇప్పటికే మారట్లే. ఇది నిజవరా బాబు అన్నా సరే, ఇది కూడా ప్రూఫ్ అన్నా సరే నమ్మట్లే. ఏంటంటే బానిసగా మారిపోయారు. ఈ బానిస వల్ల ఏపీకి కాదు ఈ దేశానికి పెను ప్రమాదం ఉన్నట్టు. అందుకే చిరాకు అనిపిస్తున్నా, అనిపించినా వాళ్ళ విషయానికి సంబంధించిన నిజాలని మీ ముందు పెట్టక తప్పడంలా. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏ ఒక్క హిందువు అయినా సరే ఈ లడ్డూ విషయంలో కల్తీ అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా? ఈ వైసీపీ వాళ్ళని, ఆ సూపర్ స్వాముల్ని ఏం చేద్దాం మీరే చెప్పండి.